తాజాగా ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి చెందిన నందమూరి బాలకృష్ణను 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్యకు ఈ అవార్డు రాబోతున్నట్లు కొన్ని నెలల ముందే ఓ ప్రచారం నడవగా తాజాగా ఆ అవార్డు రావడంతో అప్పటి వార్తలు నిజమేనని తేలిపోయింది. ఇక బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ ఇండస్ట్రీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య కూడా అభినందనల వర్షంలో తడిసి ముద్దవుతున్నాడు. నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి అద్భుతమైన పాత్రలు పోషించడమే కాకుండా 3 సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాలయ్య ఇలా చేస్తున్న సేవ అసామాన్యమైనది. కాబట్టి ఆయనకు ఈ అవార్డివ్వడం సముచితమే. ఇదిలా ఉంటే బాలయ్యకు సినీ పరిశ్రమ నుంచి కేవలం అభినందనలతో సరిపెట్టేస్తారా అన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆయనకు ఇండస్ట్రీ తరపున ఖచ్చితంగా ఓ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందే. సినీ ప్రముఖులకు పద్మశ్రీలు రావడం మామూలే, కానీ పద్మభూషణ్ అంటే అరుదైన అవార్డే. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నప్పుడు టాలీవుడ్ తరపున భారీ సన్మాన వేడుక చేశారు. దానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు కూడా. మరి బాలయ్యకు కూడా ఇప్పుడు అలాంటి సన్మాన సభ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది బాలయ్య 50 ఏళ్ల సినీ వేడుకను పరిశ్రమ తరపున చేశారు. కానీ అది అనుకున్నంత పెద్దగా జరగలేదు. మీడియాలో కూడా దాని గురించి పెద్దగా చర్చలేదు. కానీ ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం నేపథ్యంలో మాత్రం బాలయ్యను ఇండస్ట్రీ సముచితంగా గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి మరి టాలీవుడ్ తరపున సన్మాన సభ ఏర్పాటు చేస్తారా, లేక మాకెందుకులేని సైలెంట్గా సైడ్ అవుతారా? For more videos like this, subscribe Big TV channel.